సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సోషల్ మీడియా అంటే హద్దు అదుపు ఉండదు. దీంతో కొందరు అల్లరి ముక్కలు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతూ ఉంటారు. తమకు నచ్చనిది ఏదైనా పోస్ట్ అయితే ఇక అంతే సంగతులు. పిచ్చి కుక్కల్లా వెంట పడతారు. సాటి మనిషన్న సంగతే మర్చిపోయి కొందరు రాక్షసానందం పొందుతూ ఉంటారు. సోషల్ మీడియాలో ఇలాంటి చేదు అనుభవమే ఓ బాలికకెదురైంది. సోషల్ మీడియాలో మానవ మృగాళ్లలా ఇష్టం వచ్చినట్లు ఆ బాలికను ట్రోల్ చేశారు. ఆ బాలికేమైనా నేరం చేసిందా అన్నట్టుగా హేళన చేసి పైశాచిక ఆనందం పొందారు. తాజాగా ఆ బాలిక తనపై ట్రోల్స్ చేసిన వారికి చాచి చెంప మీద కొట్టినట్లుగా తనదైన స్టైల్లో గట్టి కౌంటర్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ కి చెందిన ప్రాచీ నిగమ్ ఇటీవల వెలువడిన 10వ తరగతి పరీక్షల్లో 98.5% మార్కులతో టాపర్ గా నిలిచింది. దీంతో ఆమె సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. హార్మోన్ల మార్పుల కారణంగా ముఖంపై అవాంఛిత రోమాలుండడంతో కొందరి బుద్ధి గడ్డి తిని ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలెట్టారు. చిన్నపిల్ల కావడంతో తొలుత బాధపడింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ట్రోల్స్ కు గట్టి వార్నింగే ఇచ్చేసింది. ఈ సందర్భంగా ప్రాచీ నిగమ్ మాట్లాడుతూ, కొన్ని మార్కులు తగ్గినా బాగుండేది. నేను సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేదాన్ని కాదు. అప్పుడు ఈ వేధింపులు తప్పేవి అంటూ చెప్పుకొచ్చింది. టాపర్ గా నిలిచిన నా చిత్రం సోషల్ మీడియాలో షేర్ అయింది. కొంతమంది నన్ను ట్రోల్స్ చేశారు. అదే సమయంలో చాలా మంది మద్దతుగానూ నిలిచారు. మద్దతు నిలిచిన వారికి కృతజ్ఞతలు. ఇంజనీరింగ్ అవ్వాలన్నదే నా కల. సాధిస్తాను. ఇక్కడ నాకొచ్చిన మార్కులు ముఖ్యం, అంతేకాని నా ముఖం కాదు. అందంగా ఉండడని చాణుక్యుని కూడా వేధించారు. కానీ అవేవి అతడిపై ప్రభావం చూపలేదు అంటూ వెల్లడించారు. మన దేశంలో మహిళలను గౌరవిస్తాం. మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్లాలని ప్రోత్సహిస్తాం. కానీ అదే మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తుంటే ఓర్వలేకపోవడం చాలా బాధాకరం. ఇలాంటి చిన్న పిల్లలను ఎంకరేజ్ చేయండి, కానీ తక్కువ చేసి మాట్లాడద్దు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.